హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో వచ్చే ప్రెగ్నెన్సీ వచ్చే ముందు మనకు కనిపించే లక్షణాలు ఏంటి అనేది తెలుసుకునేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకంటే ముందు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, 100% రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ప్రెగ్నెన్సీ వచ్చే ముందు మనకు కనిపించే లక్షణాలు అంటే ఫస్ట్ ఫోర్మోస్ట్ పాయింట్ వచ్చేసి పీరియడ్ అనేది మిస్ అవ్వడం. ఓకేనా? నెక్స్ట్ అప్పుడప్పుడు పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. అంటే మనకి హార్మోనల్ చేంజెస్ వల్ల మనకి కడుపులో నొప్పి అనేది వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే 10 రోజుల ముందు నుండి తెల్లబట్ట కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి పీరియడ్ వస్తుంది కదా, అంటే మనకి పీరియడ్ వచ్చిన 20 డేస్ తర్వాత, అలాగే పీరియడ్ వస్తుంది ఇంకా 10 డేస్ ముందు అన్నట్టు ఆ టైంలో మనకి వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. వామిటింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. మార్నింగ్ సిక్నెస్ అనమాట. దాన్ని మార్నింగ్ సిక్నెస్ అని కూడా అంటారు. నీరసంగా ఉండడం, వామిటింగ్ సెన్సేషన్గా ఉండడం అలాంటివి జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ పదే పదే వాష్రూమ్ పోవాలి అనిపించడం అనమాట. ఎక్కువగా వాష్రూమ్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విధంగా వచ్చిందంటే ఇది ఒక సిమ్టమ్గా చెప్పుకోవచ్చు మన ప్రెగ్నెన్సీకి. ఓకే, నెక్స్ట్ పీరియడ్స్ అనేది మిస్ అవ్వడం. మనకి రావాల్సిన పీరియడ్ అనేది రాకపోవడం అనమాట. అంటే ఒక 1 మంత్ అయిపోయింది, మంత్ మీద 10 డేస్ అయిన తర్వాత కూడా పీరియడ్ అనేది రాకపోవడం. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే నిపుల్స్ కలర్ బ్లాక్గా అవ్వడం అనమాట. మన నిపుల్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ముందు కంటే కొంచెం సైజు పెరగడం, అలాగే అవి బ్లాక్గా కలర్ అనేది చేంజ్ అనేది జరుగుతుంది. ఈ విధంగా ఉన్నట్లయితే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే సిమ్టమ్స్ అని చెప్పవచ్చు. అప్పుడు మనము జాగ్రత్తగా ఉండి బరువులు అనేవి ఎత్తకుండా ఒకసారి డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. లేకపోతే మీకు దగ్గరలో ఏదైనా హాస్పిటల్స్ కానీ ఉన్నట్లయితే లేకపోతే మెడికల్ షాప్స్ కూడా ఉన్నట్లయితే అక్కడి నుండి ఒక కిట్ అనేది తెచ్చుకొని చెక్ చేసుకుంటే బెస్ట్ అండి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.